అవును, మీరు నన్ను తింటున్నారు. పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చావు ప్లాస్టిక్ కవర్లో, అందులో నేను కలిగి లేనా? పాల ప్యాకెట్ తెచ్చావు ప్లాస్టిక్ కవర్లో, కూరగాయలు తెచ్చావు ప్లాస్టిక్ కవర్లో, వాటర్ తాగుతున్నావు ప్లాస్టిక్ బాటిల్లో. ఇలా అన్నీ తిని తాగి మీ కడుపులో సగం ప్లాస్టిక్కే చేరుతుంది. దీనివల్ల మీకు భయంకరమైన జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. అయితే మా జబ్బులకు కారణం నువ్వే అన్నమాట. ముమ్మాటికి నేనే. అయితే నిన్ను భూమిలో పాతేస్తా. నేను భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను మంట పెట్టి కాల్చేస్తా. నన్ను కాల్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ద్వారా మళ్ళీ మీ ఊపిరితిత్తులో చేరు. అయితే నిన్ను సాగర్ డ్యామ్ లో పడేస్తా. నన్ను అందులో పడేస్తే మీరు మళ్ళీ ఆ నీరు తాగి మీకే రోగాలు వస్తాయి. దేవుడా, ఏం చేయాలా నేను ఇప్పుడు నీతోని? ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. నన్ను మీ నుండి కాపాడు. అదేంటి? అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ తరాన్ని, రాబోయే తరాలని కాపాడుకోండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ వాడే బదులు స్టీల్ వాడండి.